హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను శ్రీలక్ష్మి. రోజు పెట్టిన బోర్ కొట్టకుండా తినేవాళ్ళు చాలామంది ఉంటారు, చికెన్ దమ్ బిర్యానీకి లవర్స్. అలానే మనం ఇంట్లోనే హెల్తీగా అండ్ టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. యూజువల్గా దమ్ బిర్యానీ అనగానే ఏమేమో మసాలాలు వేయాలి, చాలా టైం పడుతుంది, చాలా గిన్నెలు కూడా పడతాయి అనే థాట్ ప్రాసెస్లో ఉండిపోయి మనం దమ్ బిర్యానీ అనేది తినడానికి ఇష్టం ఉన్నా కూడా చేయడానికి కష్టంగా ఫీల్ అయిపోయి చేయకుండా మానేస్తాము. అలా ఏం కాకుండా ఒకసారి ఈ ప్రాసెస్ చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. స్టెప్స్ వైజ్గా చెప్తున్నాను. ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళకి లేదా బిర్యానీ చేయడం కష్టంగా అనిపించే వాళ్ళకి ఈ ప్రాసెస్ ఈజీగా అర్థం అవ్వాలని చూపిస్తున్నాను. నేను ఇక్కడ 3 గ్లాసెస్ వరకు బాస్మతి బియ్యాన్ని కడిగి పక్కన పెట్టేస్తున్నాను. ఒక 10 మినిట్స్ అయినా నానుకుంటే మంచిదన్నమాట. కేజీ చికెన్కి 3/4 కేజీ రైస్ అయితే తీసుకున్నాను. మీకు కావాలి అంటే కేజీ చికెన్కి కేజీ రైస్ అనేది మ్యాండేటరీ. నేను ముక్కలు ఎక్కువగా రావాలి, పీసెస్ ఎక్కువ ఉండాలి బిర్యానీ తింటున్నాను ఇప్పుడు అనేసి ఒక 1/2 కప్ అయితే రైస్ తగ్గించాను. అదొక స్టెప్. నెక్స్ట్ వచ్చేసి మసాలా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. మసాలా కోసం అయితే మిక్సీ జార్లోకి అల్లం, వెల్లుల్లి, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, స్టార్ అనైస్, అలానే కొద్దిగా జీలకర్ర, ధనియాలు, ఇవన్నీ మీరు ఏ స్పైస్ అంటే ఎక్కువగా ఇష్టపడుతున్నారా లేదా మీడియంలో, ఇలా మీ కారం స్పైస్కి తగ్గట్టుగా మీరు యాడ్ చేసుకోండి. నేనైతే మీడియం చేస్తున్నాను. సో 3 to 4 అంతే క్వాంటిటీ వేస్తున్నాను, ఎక్కువగా వేయట్లేదు. ఇవన్నీ వేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని చాలా మెత్తటి పేస్ట్ లాగా చేసి పక్కన ఉంచుకోవాలి. సో ఇది సెకండ్ ప్రాసెస్ అనమాట. ఫస్ట్ రైస్ కడిగి నానబెట్టుకోవాలి. నెక్స్ట్ బిర్యానీకి సంబంధించిన మసాలాని ప్రిపేర్ చేస్తున్నాను. నేను ఇక్కడ ఇంకా ఎలాంటి సపరేట్ బిర్యానీ పొడులు కానీ, ధనియాల పొడి, గరం మసాలా ఇవేమి వేయట్లేదు. ఈ యొక్క మిక్సీ జార్లో వేసుకున్న మసాలా పేస్ట్తోనే మనకి బిర్యానీ చాలా బాగా వస్తుంది. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఆనియన్స్ కట్ చేసుకోవాలి. అలానే కొత్తిమీర, పుదీనా కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన ఉంచుకోవాలి. ఆనియన్స్ చాలామంది ఫ్రైడ్ ఆనియన్స్ యాడ్ చేస్తుంటారు దమ్ బిర్యానీ కోసము. అలా వేస్తే టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. బట్ ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై చేయడానికి చాలా టైం పడుతుంది కాబట్టి నేనైతే ఇక్కడ పచ్చివే యూజ్ చేస్తున్నాను. నాకు పెద్దగా డిఫరెన్స్ ఏమీ తెలియలేదు, బాగానే ఉంది. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనం రైస్ని కుక్ చేయడం కోసం నేనైతే 3 కప్పుల బియ్యానికి 9 నుంచి 12 కప్పుల వరకు రైస్లో ఉడికించడానికి వాటర్ అయితే వేడి చేస్తున్నాను. పక్కనే స్టవ్ మీద వాటర్ పెట్టేసుకొని దాంట్లోకి దాల్చిన చెక్క, అనాస మొగ్గ, పువ్వు, మరాఠీ మొగ్గ, ఇలా బిర్యానీకి సంబంధించిన మీ దగ్గర ఏవి అవైలబుల్ ఉంటే అవి యాడ్ చేసుకోవచ్చు. దాంతోపాటు 1 టీ స్పూన్ నెయ్యి ఉంటే ఖచ్చితంగా యాడ్ చేయండి, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. కొద్దిగా రైస్ పొడపొడలాడుతూ రావడానికి 1/2 టీ స్పూన్ వరకు అయితే కుకింగ్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. దాంట్లోనే కట్ చేసి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర ఆకులు కూడా వేసుకోవాలి. అలానే 2 నుంచి 3 మనకి ఫ్లేవర్ రావడం కోసం అయితే బిర్యానీ ఆకు కూడా యాడ్ చేసుకొని రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని హై ఫ్లేమ్లో లిడ్ పెట్టుకొని వాటర్ రోలింగ్ బాయిల్ వచ్చేంత వరకు మరగనివ్వాలి. ఇటువైపు రైస్కి కావాల్సినట్టు వాటర్ మనకు మరుగుతున్నాయి కాబట్టి ఇంకొక స్టవ్ ఖాళీగా ఉంటుంది. సో ఈలోపు మనం ఈ చికెన్ని మ్యారినేట్ చేసుకుందాము. చికెన్ అయితే శుభ్రంగా కడిగి వాష్ చేసుకోవాలి. ఇక్కడ నేను చికెన్ దమ్ బిర్యానీకి అని అడిగితే మనకి చికెన్ షాప్లో కట్ చేసి ఇస్తారు కదా, సో అలా కాకుండా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేయించుకున్నాము. ఎందుకు అంటే పెద్ద పెద్ద ముక్కలు అయితే నాకు ఎందుకో చికెన్ లోపల వరకు కుక్ అవ్వదు, పచ్చిగా ఉంటుంది అనే ఫీలింగ్ ఉంటుంది. ఇలా మీడియం అంటే మరీ చిన్న ముక్కలుగా కాకుండా మీడియంకి కొద్దిగా పెద్ద ముక్కలు కట్ చేసుకుంటే బిర్యానీలోకి మనకి ఈ చికెన్ బాగా కుక్ అవుతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. సో దాంట్లోకి అయితే రుచికి సరిపడినంత ఉప్పు, కారము, ఇక్కడ కేజీ చికెన్కి నేను 2.5 టీ స్పూన్స్ ఉప్పు, 3 టీ స్పూన్స్ వరకు కారం యాడ్ చేస్తున్నాను. ఇది కూడా మీ చాయిస్, మీకు స్పైస్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. దాంట్లోనే 1/2 టీ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకోవాలి. ఉప్పు, కారము, పసుపు, వీటితో పాటు మనం ముందుగా మసాలా పేస్ట్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను చెప్పిన క్వాంటిటీకి చూస్తే నాకు 7 to 8 స్పూన్స్ వరకు మసాలా పేస్ట్ వచ్చేసింది. సో ఇంతే వేయాలి అని నేనైతే రూల్ ఏం చెప్పట్లేదండి, మీ ఇష్టము, మీ చాయిస్. బట్ ప్రాసెస్ అయితే చూపిస్తున్నాను. దాంట్లో వేసుకునే ఇంగ్రీడియంట్ క్వాంటిటీ అనేది మీ చాయిస్. దాంతోపాటు చిక్కటి కర్డ్ ఉంటే కనుక ఒక 2 టీ స్పూన్స్ వేసుకోండి.
పెరుగు చిక్కగా ఉంటేనే వేయండి, కొంచెం పలుచగా ఉంటే అవాయిడ్ చేయడమే మంచిది. కొత్తిమీర పుదీనా ఆకులు అలానే మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చివే వేస్తున్నాను. పచ్చివి వేసినా కూడా టేస్ట్ బాగా వచ్చింది నాకు. మీకు టైం ఎక్కువ లేట్ అయినా పర్లేదు అనుకుంటే ఆనియన్స్ ఫ్రైడ్ చేసుకొని వేసుకోవచ్చు. అలానే 1.5 టేబుల్ స్పూను ఆయిల్ అయితే వేసుకోవాలి, కుకింగ్ ఆయిల్. వేసుకున్న తర్వాత ఇవన్నీ మంచిగా మ్యారినేట్ అవ్వాలి, ముక్కకి మంచిగా మసాలా పట్టించాలి. 5 to 10 మినిట్స్ అయినా మనం మంచిగా ఇవన్నీ మిక్స్ చేస్తే ముక్కకి బాగా మ్యారినేట్ అవుతుంది. చాలా జ్యూసీగా ఉంటుంది చికెన్ దమ్ బిర్యానీ తింటున్నప్పుడు. చికెన్ ముక్కలు మనం చికెన్ తెచ్చుకొని ముందు రోజే మ్యారినేట్ చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ చికెన్ దమ్ బిర్యానీ ప్రిపేర్ చేసుకున్నా ఓకే. బట్ అప్పటికప్పుడు చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇలా చేస్తే కొంచెం బెటర్గా వస్తుంది టేస్ట్. సో చూడండి, బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని పైన అయితే లిడ్ పెట్టేసుకొని దీన్ని పక్కన ఉంచేద్దాము. నెక్స్ట్ మనం ముందు వాటర్ అయితే పెట్టాం కదా, ఇలా ఉంచేసి ఒక 10 మినిట్స్ ఆర్ 15 మినిట్స్ అయినా మ్యారినేట్ అవుతే బెస్ట్. సో మరొక స్టవ్ ఖాళీగా ఉంది కాబట్టి స్టవ్ పైన ఇలా అడుగు మందంగా ఉండాలి. వెడల్పుదైనా పర్లేదు, లోతు ఎక్కువ ఉన్నా పర్లేదు. అడుగు మందంగా ఉన్న గిన్నె అయితే దమ్ బిర్యానీ మాడిపోకుండా చాలా బాగా దమ్ అవుతుంది. 4 టేబుల్ స్పూన్స్ వరకైతే ఆయిల్ వేస్తున్నాను. ఇది గ్రౌండ్ నట్ ఆయిల్. కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది, అలా అయితేనే చికెన్ దమ్ బిర్యానీ బాగుంటుంది. ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం పక్కనే ఇలా వాటర్ మరుగుతున్నాయి కదా, లిడ్ తీసి చూస్తే రోలింగ్ బాయిల్ పర్ఫెక్ట్గా మరిగిపోయాయి. సో ఒకసారి ఉప్పు టేస్ట్ చేసుకోవాలి. వాటర్ ఉప్పగా ఉండాలి, లేదు అంటే కొంచెం ఉప్పు ఈ స్టేజ్లో యాడ్ చేసుకోవచ్చు. నాకు పర్ఫెక్ట్గా సరిపోయింది. సో ముందు నానబెట్టుకున్న రైస్లో వాటర్ రాకుండా ఇప్పుడు మరుగుతున్న ఈ బిర్యానీ వాటర్ ఉన్నాయి కదా, దాంట్లో రైస్ వేసుకోవడమే. సో యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని, ఉప్పు ఇక్కడ ఈ స్టేజ్లో చూసుకోవాలండి. రైస్ కూడా కొంచెం ఉప్పు సరిపడి ఉంటేనే బిర్యానీ అనేది చప్పగా లేకుండా ఉంటుంది. లిడ్ పెట్టుకొని మీడియం టు హై ఫ్లేమ్లో చూసుకుంటూ రైస్ని ఉడికించుకోవాలి. దమ్ కోసం ఏదైతే బౌల్ పెట్టుకున్నామో ఆయిల్ హీట్ అవ్వగానే మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ హాఫ్ ఏమో చికెన్లోకి మ్యారినేట్ చేసేటప్పుడు యాడ్ చేసాము, రిమైనింగ్ హాఫ్ ఇప్పుడు వేసుకొని కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుంది. సో కొద్దిగా కలర్ చేంజ్ అవ్వగానే నేను ముందు మ్యారినేట్ చేసి పెట్టేసిన చికెన్ అయితే ఇందులోకి యాడ్ చేస్తున్నాను. ఇది డబల్ మసాలా, త్రిబుల్ మసాలా అలా పేర్లు పెడుతున్నారు కదా, అదేమి కాదు, జస్ట్ నార్మల్ దమ్ బిర్యానీ. మీకు మసాలా డబల్ త్రిబుల్ కావాలి అంటే మనం ఏదైతే మిక్సీ జార్లోకి వేసుకున్న మసాలా దినుసులు ఉన్నాయో వాటి క్వాంటిటీ పెంచుకోవడమే. ఇంకా డబల్ త్రిబుల్ అనేసరికి అదేదో ఎక్కువ ప్రాసెస్ ఉంటుందేమో అనేసి మనకు అనిపిస్తుంది కదా. యాక్చువల్గా వేసుకునే మసాలా క్వాంటిటీ ఎక్కువగా ఉంటే డబల్ అవుతుంది. లిడ్ పెట్టేసుకొని ఈ చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటికి రిలీజ్ అయ్యి చికెన్ బాగా కుక్ అయ్యే వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ చికెన్ని ఉడికించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే త్వరగా కుక్ అవుతుంది. ఆయిల్ అంతా వాటర్ అంతా బయటికి రిలీజ్ అయ్యే వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. సో లిడ్ పెట్టేసి దీన్ని ఉడకనిద్దాము. ఇదేం మనకి దీనికి ఒకసారి దానికి ఒకసారి అట్లా టైం స్పెండ్ చేసేది ఏం లేదు. సైమల్టేనియస్గా రెండు కుక్ అవుతున్నాయి కాబట్టి టైం సేవ్ అవుతుంది. నెక్స్ట్ మనకి పక్కనే రైస్ కుక్ అవుతుంది. సో ఒకసారి తీసి చూద్దాము. చూడండి, ఇట్లా రైస్ ఇలా పువ్వులాగా పైకి ఇట్లా ఓపెన్ అవుతుంది అంటే మనకి కావాల్సిన కన్సిస్టెంట్కి రైస్ కుక్ అయినట్టే. మనం ఇక్కడ రైస్ని ఒక బియ్యాన్ని తీసుకొని చూస్తే ఈజీగా కట్ అవుతుంది, మధ్యకి విరిగిపోతుంది. సో మనకు కావాల్సినట్టు దమ్ బిర్యానీకి రైస్ రెడీ అయినట్టే. కొంతమంది 90% ఉడికిస్తారు, 70% ఉడికిస్తారు, అది మీ ఇష్టము. రైస్ 50 కన్నా ఎక్కువ పర్సెంట్ ఉడికితేనే బాగా దమ్ అవుతుంది, ఫ్లేవర్స్ అన్నీ బాగా పడతాయి. ముందే ఇక్కడ ఒక చిల్లులు గిన్నె మనం రెడీగా పెట్టుకుంటే మళ్ళీ రైస్ అంతా కుక్ అయ్యి మెత్తబడుతుంది అనే భయం లేకుండా, హడావుడి లేకుండా రెడీగా పెట్టుకుంటే చూడండి ఇప్పుడు పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. కొంచెం పలుకుండాలి, బియ్యం కట్ చేస్తే మధ్యకి ఈజీగా కట్ అవ్వాలి. ఈ స్టేజ్లో మనం రైస్ని తీసుకొని చిల్లుల గిన్నెలో వేసామంటే వాటర్ అంతా దిగిపోతుంది, పైన రైస్ పొడపల్లాడుతూ బాగా వస్తుంది. సో చూడండి,
రైస్ చక్కగా పొడపల్లాడుతూ రావాలి అంటే మనం ఎక్కువగా కుక్ చేయకూడదు. అలాగే వాటర్ మరుగుతున్నప్పుడు ఆయిల్ కానీ గీ కానీ వేసుకుంటే పొడపల్లాడుతూ వస్తుంది. సో ఈ లోపల మనకి చికెన్ అంతా మంచిగా కుక్ అయింది. నేనైతే ఆల్మోస్ట్ 80% వరకు చికెన్ని 80% వరకు రైస్ని అయితే కుక్ చేశాను. ఇంకా 20% దమ్ అవుతే సరిపోతుంది. ఎక్కువగా మరీ కుక్ చేసుకుంటే పొడపల్లాడుతూ రాదు. చికెన్లో వాటర్ అంతా ఎగిరిపోయి మంచిగా గ్రేవీల కన్సిస్టెన్సీకి వచ్చాక పైన రైస్ లేయర్స్ వేసుకోవడమే. వాటిపైన నేను కొత్తిమీర పుదీనా ఆకులు అలానే మనం ఏదైతే వడకట్టుకున్న వాటర్ ఉన్నాయో ఆ వాటర్లోకి కొద్దిగా గీ వేసి 1/2 టీ స్పూన్ పసుపు వేసి మంచిగా మిక్స్ చేసి కలర్కి బదులుగా ఇది వేస్తున్నాను. కలర్ మీ ఆప్షను, అంత హెల్దీ కాదు కాబట్టి కలర్ అయితే యాడ్ చేయట్లేదు. సో ఇలా వేసినా కూడా ఎల్లోయిష్ షేడ్స్లో రైస్ బాగుంటుంది కలర్ఫుల్గా. దమ్ అవడం కోసం అయితే నేను ఒక గిన్నెలో నిండా వాటర్ తీసుకొని పైన అయితే ఈ బిర్యానీ గిన్నె పైన వెయిట్ పెట్టాను. కింద అయితే దోశ పానం పైన పెట్టాను అనమాట. కింద బేస్లో స్టవ్ మీద డైరెక్ట్గా గిన్నెను ప్లేస్ చేయకుండా. ఎందుకంటే ఆల్మోస్ట్ 70 to 80% చికెన్ అనేది కుక్ అయిపోయింది. ఇంకా 20 to 30% చికెన్ రైస్ దమ్ అవుతే రైస్కి ఫ్లేవర్ పట్టడం కోసము నేను దోశ ప్యాన్ మీద ఈ చికెన్ దమ్ బిర్యానీ బౌల్ పెట్టేసి చికెన్ దమ్ బిర్యానీ బయట స్టీమ్ అంతా బయటకు వెళ్ళకుండా వెయిట్ పెట్టేసి దమ్ అవ్వనివ్వాలి. ఎగ్జాక్ట్గా 10 minutes దమ్ అవుతే సరిపోతుంది. ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని చూస్తే ఫ్లేవర్ అయితే ఇంటి నిండా గుమగుమలాడుతూ ఉంటుందన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డు సబ్స్క్రైబ్.